హాయ్ నమస్తే వెల్కమ్ టు మన టీవీ. ఏదైతే మస్తాన్ సాయి కేసు ఏదైతే ఉందో అది ప్రస్తుతం యావత్ తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలనంగా మారింది. లావణ్య అయితే తను మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనను చంపడానికి వచ్చాడంటూ కూడా పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా పోలీసులకు అప్పగిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ హార్డ్ డిస్క్‌లో 100 మందికి పైగా అమ్మాయిలు అశ్లీల ప్రైవేట్ వీడియోలైతే ఉన్నట్లుగా అయితే గుర్తించారు పోలీసులు. అయితే ఈ క్రమంలో పోలీసులైతే విచారించారు. విచారణలో అయితే రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన వార్తలైతే బయటకొచ్చాయి. ఏదైతే మస్తాన్ సాయి ఉన్నారో, మస్తాన్ సాయి లావణ్యకు పరిచయం సుమారు 2022 అక్టోబర్‌లో అయితే జరిగినట్లుగా ఒక డ్రగ్ డీలర్ ఉత్తమ్ రెడ్డితో గతంలో ఉన్న డ్రగ్ డీలర్ కేసుల్లో ఉన్న ఏ1 ముద్దాయి అయిన ఉత్తమ్ రెడ్డితో అయితే వారిద్దరికీ పరిచయమైంది. ఈ క్రమంలో లావణ్య కూడా వారితో కలవడం, వారితో కలిసిన నేపథ్యంలో మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో మస్తాన్ సాయి ఒక పార్టీకి అయితే లావణ్యను ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అయిన అనంతరం లావణ్య ఒక రూమ్‌లోకి వెళ్ళింది. రూమ్‌లో డ్రెస్ చేంజ్ చేసుకున్న క్రమంలో అయితే ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి సీసీ కెమెరాలతో కనబడిన కెమెరాలతో అయితే లావణ్య అయితే ప్రైవేట్ వీడియోలు అయితే తీసినట్లుగా అయితే తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ వీడియోలు తీయడమే కాకుండా నలుగురు ఫ్రెండ్స్‌కి కూడా అతను తెలియజేశాడు. తెలియజేసి అవన్నీ కూడా ఈ రకంగా చూపించడంతో లావణ్య దాకా కూడా ఆ విషయం వెళ్ళింది. లావణ్య వెంటనే మస్తాన్ సాయితో గొడవ పెట్టుకునే క్రమంలో అయితే ఖచ్చితంగా నువ్వు వీడియోలు ఎందుకు తీసావు? వీడియోలు ఖచ్చితంగా డిలీట్ చేయాలంటూ గొడవ పడే క్రమంలో ఎవరైతే హీరో రాజ్ తరుణ్ ఉన్నారో రాజ్ తరుణ్ కూడా మస్తాన్ సాయికి అదేవిధంగా లావణ్యకు మధ్యవర్తిత్వం అయితే వహించారు. మధ్యవర్తిత్వం వహించి ఐప్యాడ్‌లో ఉన్న ఆ వీడియోలు అయితే డిలీట్ చేయించడం జరిగింది. ఈ క్రమంలో మస్తాన్ సాయి ఆళ్ళకి తెలియకుండా కొన్ని వీడియోలైతే వేరే సిస్టమ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఈ క్రమంలో లావణ్య ఎవరైతే ఉన్నారో లావణ్య మస్తాన్ సాయితో అదే విధంగా ర్యాపో కంటిన్యూ చేయడం, ఆ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో ఆ హార్డ్ డిస్క్‌ను లావణ్య తీసుకురావడంతో మస్తాన్ సాయి చాలా కోపమొచ్చింది. మస్తాన్ సాయి సంబంధించిన హార్డ్ డిస్క్‌లో ఉన్న వీడియోలు కనుక బయటకొస్తే మస్తాన్ సాయికి ఇబ్బందవుతుందని ఎవరైతే లావణ్యను ఉన్నారో లావణ్యను పలుమార్లు హత్యా ప్రయత్నానికి కూడా ప్లానింగ్ వేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది. అయితే ఈ క్రమంలో జనవరి 30వ తేదీన కాజా మరియు మస్తాన్ సాయి ఇద్దరూ కలిసి లావణ్య ఇంట్లోకి జొరబడ్డారు. జొరబడి లావణ్యను దాడి చేయడమే కాకుండా హత్యా ప్రయత్నం చేస్తున్న టైంలో లావణ్య అయితే 100కి అయితే కాల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో అయితే పోలీసులు మస్తాన్ సాయిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో హార్డ్ డిస్క్ అయితే లావణ్య అయితే పోలీసులకు చేరవేసింది. పోలీసులు అందులో సుమారు 100 మంది పైగా 300 నగ్న చిత్రాలు ఏదైతే ప్రైవేట్ వీడియోస్ అయితే అందులో గుర్తించారు. అయితే ఈ క్రమంలో ఎవరైతే మస్తాన్ సాయి అదేవిధంగా కాజా అని ఇద్దరు మస్తాన్ సాయి స్నేహితుడు కాజా ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా డ్రగ్స్ సేవించి లావణ్య ఇంటిలోకి దాడి చేయడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో వాళ్ళకి ఎండీఎంఏ టెస్ట్ కూడా నిర్వహించారు. అందులో డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. అయితే ఏదైతే డ్రగ్స్‌కి సంబంధించిన యాక్ట్ ఉంటుందో ఎన్‌డీపీఏ యాక్ట్ ప్రకారం కూడా పలు సెక్షన్‌లు అయితే మస్తాన్ సాయిపై అయితే నమోదు చేసినట్టుగా పోలీసులు ఇప్పుడు దాకా తెలుపుతున్నారు. అయితే మనం ఈ ఎపిసోడ్ అంతా కూడా చూసుకుంటే మస్తాన్ సాయికి సంబంధించి మస్తాన్ సాయి ఒక కామ పిశాచిగా అయితే మనం చెప్పుకోవచ్చు. అతను అమ్మాయిలు ఏదైతే న్యూడ్ వీడియోలు తీసి, ప్రైవేట్ వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారితో అయితే రకరకాలుగా అతను జీవనం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో మస్తాన్ సాయి అతి కిరాతకమైన మనిషి ఏ రకంగా మారాడు, కామంతో ఉన్న మనిషి ఏ రకంగా ఉంటాడో మస్తాన్ సాయి ఆ రకంగా మారాడని చెప్పుకోవచ్చు. ఏదైతే సంబంధించిన హోబియా కూడా అతనికి ఉండవచ్చని అయితే కొంతమంది చెప్తున్నారు. ఖచ్చితంగా అతను ఈ హోబియా వల్ల అదేవిధంగా డ్రగ్స్ పదే పదే సేవించడం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ మస్తాన్ సాయిపై. ఆ క్రమంలోనే ఇటువంటి వీడియోలు తీయడం, ఆ వీడియోలన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్‌లో పదిలపరుచుకోవడం అయితే జరుగుతుంది. అయితే మస్తాన్ సాయికి సంబంధించి అయితే పోలీసులైతే చాలా సెక్షన్‌లలో కేసులైతే నమోదు చేశారు. ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా దాడికి సంబంధించింది కానీ, ప్రైవేట్ వీడియోలు ఏదైతే తీశారో పలు సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లావణ్యను హత్యాయత్నం చేసినందుకు గాను 307 అదేవిధంగా 323 రకరకాల సెక్షన్‌లో 22A, 22B అదేవిధంగా అన్ని సెక్షన్‌లోనూ ఏదైతే డ్రగ్స్‌కి సంబంధించిన సెక్షన్‌లో ఎన్‌డీపీ యాక్ట్‌లో ఉన్న సెక్షన్లతో సహా అయితే మస్తాన్ సాయిపై విధించినట్టు అయితే తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మనం గమనిస్తే ఖచ్చితంగా రాజ్ తరుణ్ కూడా లావణ్యకు సంబంధించిన విషయం రాజ్ తరుణ్‌కు ముందు నుంచి తెలుసు. రాజ్ తరుణ్ గతంలో కూడా చెప్పడం చూసాం మనం. ఏదైతే లావణ్య డ్రగ్స్
తీసుకుని అనేక రకంగా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుందని, తనతో గొడవలు పెట్టుకుంటుందని, తనపై దాడి చేస్తుందంటూ కూడా పలుమార్లు మీడియా పరంగా అయితే కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే 2002 అక్టోబర్‌లో మస్తాన్ సాయితో పార్టీలో పాల్గొన్న అనంతరం అయితే మస్తాన్ సాయి లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న టైంలో అయితే ప్రైవేట్ వీడియోలు తీయడం జరిగింది. ఆ ప్రైవేట్ వీడియోలు తీసిన క్రమంలోనే ఈ గొడవంతా వారిద్దరి మధ్య మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే రాజ్ తరుణ్ మధ్యలో వెళ్ళి ఆ ఐప్యాడ్‌లోంచి అయితే డిలీట్ చేయించాడు. అయితే రాజ్ తరుణ్ మరి అప్పుడే పోలీస్ స్టేషన్‌లో ఎందుకు కంప్లెయింట్ ఇవ్వలేదు? ఈ రకంగా ఎందుకు ఇతనిపై తీసాడంటే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి డ్రగ్స్‌లో కూడా పాల్పడి ఉండవచ్చు. డ్రగ్స్ కూడా సేవించి ఉండవచ్చు అని అయితే మనం ఈ సంఘటనను బట్టి అయితే నిర్ధారణకు రావచ్చు. ఆ క్రమంలోనే వారు ఖచ్చితంగా ఈ డ్రగ్స్ భాగవతం అంతా బయటపడుతుందని రాజ్ తరుణ్ కొంత వదిలేసి ఉదార స్వభావంగా వదిలి ఉండవచ్చు. అయితే ఆ క్రమంలో అయితే ఐప్యాడ్‌లో అయితే వీడియోలైతే డిలీట్ చేయించడం జరిగింది. అయితే మస్తాన్ సాయి కన్నింగ్ వ్యక్తి కాబట్టి మరొక సిస్టమ్‌లోకైతే ఆ వీడియోలైతే ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. అయితే 2022 నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా లావణ్య మస్తాన్ సాయితో పలుసార్లు గొడవ అయిన తర్వాత కూడా పలుసార్లు మాట్లాడడం. అయితే లావణ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హార్డ్ డిస్క్ తనకు సంబంధించిన వీడియోలైతే చేజిక్కించుకోవాలనే ప్రయత్నంగా ఒకరోజు మస్తాన్ సాయికి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ అయితే ఎప్పుడైతే తీసుకువచ్చిందో, ఆ హార్డ్ డిస్క్ గురించి ప్రధానంగా మస్తాన్ సాయి లావణ్యను పలుసార్లు హత్యా ప్రయత్నం అయితే చేసినట్లుగా అయితే పోలీసులు విచారణలో తేలుతోంది. ఈ క్రమంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి ఆ స్వభావం ఏంటి, ఎటువంటిది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు పరిచయం అవుతున్నప్పుడు గుడ్డిగా వెళ్ళి ఆ డ్రగ్స్‌కు అలవాటు పడి వారి జీవితాలు పాడు చేసుకోవడం, వారికి సంబంధించిన ప్రైవేట్ వీడియోల్లో వారికి చేజిక్కించుకోవడం, ఈ రకంగా అయితే జీవితం అయితే నాశనం అవుతున్న పరిస్థితి అయితే చూసాం. అయితే కొంతమంది హీరోలకు సంబంధించిన వీడియోలు కూడా మస్తాన్ సాయి ఉన్నాడు అనేసి అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అయితే పోలీసులు ఇంకా పూర్తి విచారణ చేపడుతున్నారు. ఖచ్చితంగా మస్తాన్ సాయికి సంబంధించింది ఇంకొంత టైం కావాలి విచారణకు తీసుకునేందుకంటూ కోర్టుని అడిగే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఖచ్చితంగా మస్తాన్ సాయి లాంటి వ్యక్తులకైతే ఖచ్చితంగా శిక్ష పడాలి. అదేవిధంగా లావణ్య కూడా కొంత ఇటువంటి వ్యక్తులకు డ్రగ్స్‌కు బానిస అయినట్లుగా అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి లావణ్యపై. ఆ క్రమంలోనే లావణ్య కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులకైతే దూరంగా ఉండాలి. అదేవిధంగా లావణ్య మంచో చెడో అయితే ఒక పని అయితే చేశారు. ఏదైతే ఆ హార్డ్ డిస్క్‌కు సంబంధించిన అనేక మంది అమ్మాయిలు ఏదైతే ఉందో ఆ హార్డ్ డిస్క్‌ను పోలీసులు అప్పగించడం ద్వారా అయితే కొంత అమ్మాయిలను ఒక రకంగా అయితే లావణ్య రక్షించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్డ్ డిస్క్‌లో అనేక మంది జీవితాలు ఉన్నాయి. ఈ మస్తాన్ సాయి లాంటి వ్యక్తుల వల్ల వారి జీవితాలన్నీ కూడా ఇబ్బంది పడే క్రమంలో లావణ్య అయితే కొంతవరకు అయితే మంచి చేసిందనైతే చెప్పవచ్చు. అయితే ఇకపై మస్తాన్ సాయికి గాని, కాజాకి గాని దీనికి సంబంధించిన ఏదైతే మస్తాన్ సాయి సహకరించిన వ్యక్తులపై కూడా అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. ఇంకా కూడా ప పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు మస్తాన్ సాయి వెనకాలనైతే పోలీసులు ప్రధానంగా ఆలోచిస్తున్న పరిస్థితి దర్యాప్తులో తెలుతోంది. అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా వారందరినీ కూడా వెలికితీసి అరెస్ట్ చేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏం జరుగుతుంది? మస్తాన్ సాయికి సంబంధించి ఇంకా ఎవరైనా బయటకు వస్తారా? బాధితులు బయటకు వస్తారా? అమ్మాయిలు బయటకు వస్తారా? లేదంటే గనక హీరోలు బయటకు వస్తారా? మస్తాన్ సాయి వలలో చిక్కుకున్న వారందరూ కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయిస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి.